హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో మీ ముందుకి ఇంకొక మంచి వీడియోతో వచ్చేసాను. ఈ వీడియోలో లాస్ట్ 10-15 డేస్ బట్టి ఏం చేసాము, ఏంటి, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి అన్నమాట. సో చూస్తున్నారా, చేతిలో ఫ్లవర్ బుకేస్ ఇంకా బెలూన్స్ తీసుకుని మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా, మా ఇంటికి ఇండియా నుంచి ఒక చాలా స్పెషల్ పర్సన్ వస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్ అనమాట. అది ఎవరు అన్నది చూపిస్తాను. చాలా ఎక్సైట్మెంట్, నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తానమాట. చాలా చాలా హ్యాపీ ఉన్నాను. మేము ఇండియా నుంచి వచ్చిన ఒక 25 డేస్లో మా అన్నయ్య వచ్చాడు ఇండియా నుంచి. తను తొందరగానే రావాలి కానీ మళ్ళీ కొంచెం డిలే చేసుకొని మేము వచ్చిన ఒక 1 మంత్ అనుకోండి, 1 మంత్ తర్వాత వచ్చాడు. సో చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ అనమాట. సో ఇంకా అన్నయ్యతోనే కబుర్లు, ఇంట్లోనే ఉంటున్నాడు. సో సరిపోతుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇండియా నుంచి మన ఫ్యామిలీ మెంబర్ వచ్చారంటే ఆ ఎక్సైట్మెంటే వేరు. ఆ వీకే మేము హ్యూస్టన్ వెళ్దామని ప్లాన్ చేసాము. ఇంకా అన్నయ్య కూడా మమ్మల్ని జాయిన్ అయ్యాడు. హ్యూస్టన్లోనేమో 90 ఫీట్ హనుమాన్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేశారు కదా చిన్నజీఆర్ స్వామి గారు అష్టలక్ష్మి టెంపుల్లో. మెయిన్గా అది చూద్దామని అనుకున్నాము. ఆగస్ట్లో చేశారండి. సో మేమైతే సెప్టెంబర్లో వెళ్ళాము ఈ నెల. చాలా చాలా బాగుంది. ఒకసారి అయితే వెళ్ళాలి, తప్పకుండా చూడాలి. అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఇంతకుముందు హ్యూస్టన్ వెళ్ళాం కానీ చూడలేదు. చాలా బాగుంది టెంపుల్ కూడా. లోపల ఇలా దర్శనం అది చేసుకున్నాము. వచ్చిన తర్వాత అన్నకు కూడా ఒక ప్లేస్ చూపించడానికి ఉంటుంది అని ఇంకా హ్యూస్టన్ తీసుకెళ్ళాము. ఇక్కడ క్యాఫెటేరియా అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది మెయిన్ హాల్. ఇక్కడేమో రిజిస్ట్రేషన్స్ అని ఇంకా పండగలు అవి వస్తున్నాయి కదా, వాటి ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇస్తున్నారు. ఇంకా మెయిన్గా వచ్చింది ఈ హనుమంతుడి స్టాచ్యూ చూడడానికి. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. మస్ట్ విజిట్ అనమాట. హ్యూస్టన్ మీరు ప్లాన్ చేసుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఒకవేళ డాలస్లో ఉంటే కనుక మనకు ఒక 4 hours డ్రైవ్ ఉంటుంది, 4.5 hours డ్రైవ్. తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుంది. అక్కడైతే మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాము. చాలా ప్లాన్డ్గా చాలా బాగా కట్టారు. మేము Day 1 డాలస్ టు హ్యూస్టన్ డైరెక్ట్గా టెంపుల్కే వెళ్ళిపోయామండి. పొద్దునే 6:30-7 కల్లా బయలుదేరాము. సో 11:30-12 కల్లా చేరిపోయాము టెంపుల్కి. చేరిపోయి అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాం. చాలా బాగా అనిపించింది. బయట అంటే టెంపుల్ బయట ఇలాగా స్టాచ్యూ పెట్టారు. ఎంత బాగుందంటే ఇంకా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట చుట్టుపక్కల లొకాలిటీ. అండ్ చాలామంది జనం వచ్చారు. సో చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము ఆ రోజు. నేను వీడియోస్ తీయలేకపోయాను. ఇంతకుముందు నేను హ్యూస్టన్ బ్లాగ్స్లో మీతో పాటు షేర్ చేశాను కదా, లైక్ బాబ్ స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళాము. దాని తర్వాత మన అమ్మవారి గుడి ఉంటుంది కదా, మీనాక్షి అమ్మవారి గుడి, అక్కడికి వెళ్ళాము. ఇవైతే నేను లాస్ట్ టైం హ్యూస్టన్ బ్లాగ్స్లో కవర్ చేసాం. హ్యూస్టన్ ఎప్పుడు వెళ్ళినా అమ్మవారి గుడి అయితే తప్పకుండా వెళ్తాము. దీని తర్వాత అవన్నీ కవర్ చేసాము. అక్కడ ఇంకా వీడియోస్ అవి తీసుకోలేదు. అన్నకు కూడా చాలా నచ్చింది. ఇండియా నుంచి వచ్చిన తర్వాత చాలా మంచి ప్లేస్కి తీసుకెళ్లారు అన్నాడు. సో చుట్టుపక్కల ఇలాగ ఇప్పుడిప్పుడే కట్టారు కాబట్టి ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్. సో అక్కడ టెంపుల్ నుంచి మన దూరంగా కనిపిస్తుంది అండ్ దగ్గరికి వచ్చి కూడా అంతా చూడొచ్చు అనమాట. 90 ఫీట్ అసలు మనం పై వరకు చూడండి ఎంత పెద్ద విగ్రహమో. అండ్ దాని ఫినిషింగ్ అది కూడా చాలా చాలా బాగుంది. మనకి చాలా దూరం నుంచే హనుమంతుడు కనిపించేస్తారనమాట. సో దాని పక్కనే ఇంకొక బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ పెద్ద బుద్ధుడు ఉంటారు. సో ఈయన ఇంకా మనం ఎంటర్ అవ్వగానే బుద్ధుడు కనిపిస్తారు, తర్వాత పెద్ద హనుమంతుడు కనిపిస్తారు. చాలా బాగుంది. దాని తర్వాత అక్కడి నుంచి మేము మహారాజా భోగ్ రెస్టారెంట్కి వెళ్ళాము. హ్యూస్టన్ ఎప్పుడు వెళ్ళినా ఇక్కడికి వెళ్తాం. ప్యూర్ వెజ్ రెస్టారెంట్, మనం ఆర్డర్ చేయక్కర్లేదు. థాలీ కాన్సెప్ట్. ఇక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని పొద్దున్న లైట్గానే బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట, మధ్యాహ్నం శుభ్రంగా తినాలి అని. సో ఈ Day 1 ఇవన్నీ శుభ్రంగా ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఒక కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అక్కడ నుంచి మేము గ్యాల్వెస్టన్ బీచ్కి వెళ్ళాము. అక్కడ డాల్ఫిన్ షో బుక్ చేసామండి. ఆన్ ద వే ఎంత బాగుందంటే రూట్ చాలా బాగుంది. ఇవన్నీ కవర్ చేసాము Day 1. 2 రోజులే ఉన్నాము. Day 2 ఏమో నాసా, దాని తర్వాత మీనాక్షి అమ్మ టెంపుల్ అవన్నీ కవర్ చేసి బయలుదేరిపోయి వచ్చేసాము. కాకపోతే టైరింగ్గా అసలు అనిపించలేదు, ప్లాన్డ్గా చేసాం కాబట్టి. మీరు హ్యూస్టన్ కనుక వెళ్తే ఇలా ఐటినరీ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి లంచ్ తినేసి గాల్వెస్టన్ బీచ్ వెళ్ళొచ్చు. గాల్వెస్టన్ అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళాను, అందుకని వీడియో తీశాను.
కానీ అసలు ఆ వ్లాగింగ్ చేయాలన్న మూడు ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు. వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేశాను అనమాట బాగా. చాలా బాగుంది ఆ వ్యూ. అది కూడా మీ డాల్ఫిన్స్ మనం బుక్ చేసుకుంటే షో, లేదా అక్కడికి వెళ్ళినా టికెట్ తీసుకోవచ్చు. కానీ ఆన్లైన్ బుక్ చేసుకుంటే క్రౌడ్ ఉన్నా సరే మనకి టెన్షన్ ఉండదు. సో ఇలాగా ఇక్కడికి వచ్చేసాము. షిప్లో కూడా మనకు తెలిసిన వాళ్ళు కొంచెంమంది పరిచయం అయ్యి మాట్లాడారు. చాలా బాగా అనిపించింది. మెయిన్గా వెదర్ చాలా బాగుంది. అప్పుడప్పుడే ఇంకా ఎండలు తగ్గి మంచి వెదర్ అయ్యిందనమాట. కానీ డాలస్తో కంపేర్ చేస్తే హ్యూస్టన్ నాకు హ్యూమిడ్గా అనిపించింది. సముద్రం ఒడ్డును కదా, సో బాగానే హ్యూమిడ్గానే ఉంది. ఇంకా ఇక్కడ బీచెస్ అవి లేవు. ఇలాంటివన్నీ చూడాలి అంటే ఇంకా మనం హ్యూస్టన్ కానీ ఆస్టిన్ ఎవరైనా వస్తే తీసుకువెళ్ళాలి. ఈ డాలస్లో అయితే తినడమే, ఇంకేం ఉండదు. టెంపుల్స్ ఉన్నాయి 2-3, ఇంకా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇలా తిప్పడానికి తీసుకెళ్లాలంటే మనం హ్యూస్టన్ కానీ ఆస్టిన్ కానీ వెళ్ళాలి. అలాగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్తున్నారనమాట. అవన్నీ ఈ పెద్ద పెద్ద షిప్స్ అవన్నీ చూసుకుంటూ ఒక 45 minutes రైడ్ అవన్నీ ఎంజాయ్ చేసి తర్వాత నెక్స్ట్ డే చూసుకొని ఇంటికి వచ్చాము. దాని తర్వాత ఇప్పుడు వినాయక చవితి సెలబ్రేషన్స్ చూపిస్తున్నాను. సో వినాయక చవితి కూడా చాలా సింపుల్గా చేసేసుకున్నామండి. సో ఇక్కడ ముగ్గది వేసి, ఇవి రీల్ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో అలాగా సింపుల్గా ముగ్గది వేసేసుకొని ముందే ప్రిపరేషన్స్ అవన్నీ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడేమో జిల్లుడికాయలు అంటాం కదా, అవి చేస్తున్నాను అనమాట. జిల్లుడికాయలు బుట్టలు యూజువల్గా చేస్తాము మన వినాయక చవితికి, ఉండ్రాళ్ళు. సో బుట్టలు అంటే ఇడ్లీ పిట్టి ఉంది కదా, దాన్ని పనసాకులో పెట్టి చేస్తాం. కానీ మాకు పనసాకులు దొరకలేదు, సో నేను ఇడ్లీ పాత్రలోనే చేసేసాను. దాంతోపాటు పచ్చడి, ఇంకా ఇలా జిల్లుడికాయలు, ఉండ్రాళ్ళు అండ్ అన్నం పప్పు కూర అవి చేస్తానన్నమాట. సో వినాయక చవితి కూడా పెద్ద హడావిడి లేకుండా ప్రశాంతంగా, ఈసారి అయితే సపరేట్గా డెకరేషన్ చేసి కూడా పెట్టలేదు వినాయకుడిని. ఇక్కడ ఏంటంటే వేరేగా స్పేస్ వచ్చింది మనకి, క్లోజెట్లో పెట్టాను కదా నేను. సో అక్కడే స్పేస్ వచ్చింది కాబట్టి అక్కడే లోపల వినాయకుడిని పెట్టేసాం అనమాట, చిన్న బొమ్మ తీసుకొచ్చి. ఇంకా ఇంట్లో లాస్య, మా హస్బెండ్, అన్న అందరూ పూజ చేసుకున్నాక నేను కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాను. చాలా చాలా బాగా అనిపించింది. చిన్న బుజ్జి వినాయకుడు. అండ్ అది కూడా 3 రోజుల నుంచి దాని తర్వాత ఇంట్లోనే నిమజ్జనం కూడా చేసేసాము. సో ఈ ఇయర్ అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, తర్వాత కొన్ని వినాయకులు అవి చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ డాలస్లో కూడా మీరు ఇన్స్టాగ్రామ్ చూసుంటే చాలా వినాయక సెలబ్రేషన్స్ అవన్నీ జరిగాయి. సో అవన్నీ చూసుకొని ఈ ఇయర్ అయితే వినాయక చవితి సింపుల్గా అన్నతో, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో చాలా బాగా చేసేసుకున్నాము. సో అది అండి ఇవాల్టి వీడియో. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.